అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 43వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇక్కడ వర్ణ సాంకర్యం జరగటం వలన ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చెప్తున్నారు. కిందటి శ్లోకంలో పితృదేవతలకు ఎలాంటి పరిణామం ఉంటుంది, వాళ్ళు అధోగతి పాలవుతారా అని చెప్పారు కదా. దాని గురించి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వర్ణ సాంకర్యం తాలూకా దోషములు వలన కలుగు హానిని గురించి తెలియపరుచుచున్నారు 43వ శ్లోకంలో. మన శ్లోకం చదువుకుందాం. దోషైరేతై కులజ్ఞానం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. దీని అర్థం తెలుసుకుందాం. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. వర్ణ సాంకర్యమునకు మూలములైన దోషములు ఏవి? వర్ణ సాంకర్యము ఏర్పడుటకు కారణములు కులనాశము వలన కులధర్మములు నశించుట, పాపవృద్ధి చే కుల స్త్రీలు వ్యభిచారాది దోషములతో దూషితలగుట. సనాతన కులధర్మములకును జాతి ధర్మములకును గల భేదం ఏమిటి? పైన తెలిపిన దోషములతో వానికి నాశనం ఎట్లు జరుగును? వంశ పరంపరాగత సదాచారముల మర్యాదలే సనాతన కులధర్మములు. 40వ శ్లోకం నందు దీనితో సనాతన అను విశేషణ చేర్చబడినది. ఈ శ్లోకము నందు దీనితో శాశ్వత అను విశేషణ మొసగబడినది. వేద శాస్త్రోక్తములకు వర్ణధర్మములకే జాతి ధర్మములని పేరు. కులములు నందలి ఉత్తమ మర్యాదలను ఎరిగి ఆచరించేడు పెద్దలు వృద్ధులు లేకుండుటచే కులధర్మములు నశించిపోవును. అంతేగాక వర్ణ సాంకర్యమునకు కారకమగు దోషములు మితిమీరును. అప్పుడిక జాతి ధర్మములు కూడా నష్టమైపోవును. ఏలననగా వర్ణాంతర సంయోగముచే ఉత్పన్నమగు సంకర సంతానము నందు వర్ణధర్మములు ఉండజాలవు. కావున ఇదే ప్రకారముగా వర్ణ సంకర కారకమగు దోషములచే ఈ ధర్మములు నశించిపోవును. నమస్కారం.